మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా జావేద్ భాయ్ గురంకొండ రెడ్స్ భాయ్ వీళ్ళు అప్లోడ్ చేశాను. జావేద్ భాయ్ గారు చూడండి. సుధాకర్ రెడ్డి గారు, రామారావన్న వారంలో 2 రోజులు రేట్లు బాగా ఉంటున్నాయి, మిగతా రోజు తగ్గిపోతున్నాయి ఎందుకన్నా? యాక్సిడెంట్ రేట్ 900కి మళ్ళీ 60 రూపాయలు తగ్గించి రాస్తున్నారన్న. అనంతపురం కాయలకి గజ్జి ఎక్కువ ఉందన్న. బయట వర్షాలు ఎలా ఉన్నాయన్న ఫ్రమ్ ముదివేడు అన్న. బయట వర్షాలు మనకైతే ఏమాత్రం లేవు. మనం వర్షాభావ స్థితిలో ఉన్నాము. ఉత్తర భారతం మీద వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆ వర్షాలు పడడం వల్ల అమ్మకాలు లేక ఈ డౌన్ అవ్వడం వల్ల ఇక్కడ రేట్లు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ఇక అనంతపురం విషయం అడిగారు మీరు. అక్కడైతే క్వాలిటీ తక్కువ ఉందన్న. గజ్జికాయలు ఎక్కువగా ఉన్నాయి, క్వాలిటీ ఉన్న కాయలు తక్కువగా ఉన్నాయి. ఇది మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం. ఇక మనం మరొకళ్ళు పరిశీలిస్తే, క్వాలిటీ తక్కువ లేదా టాప్ రేట్స్ పోవా ఎస్ఎల్విలో అని దోరుగుంట్ల గారు అడిగారు అన్న. ఎస్ఎల్వి మండినే కాదు, మొత్తం అంగళ్ళు మారేడు మొత్తం ఇవాళ క్వాలిటీలు చాలా తక్కువ ఉన్నాయి. క్వాలిటీ ఉన్న కాయలు చాలా తక్కువ ఉన్నాయి, క్వాలిటీ కాయలు ఎక్కువగా ఉన్నాయి. మదన పిల్లలు అయితే క్వాలిటీ చెప్పాల్సిన పని లేదు, దారుణంగా ఉన్నాయి. దీని ప్రధాన కారణం టమాటాలకు ఈ మచ్చ గజ్జి ఎక్కువ రావడం వల్ల. ఉత్తర భారతానికి 2-3 రోజులు ప్రయాణ సమయం పట్టే పనులు చేసే వ్యాపారస్తుడు వాళ్ళ అంగళ్ళు టమాటాలు కొనలేదు. ఎందుకంటే కాయలు అక్కడ రిమార్క్ రావడం, కాయలు అక్కడ వెళ్ళేసరికి నీళ్ళు వదిలేస్తుంది. అందువల్ల ఇక్కడ ఒక వ్యాపార కొనుగోలు కూడా చేయలేదు. దాంతోపాటుగా మహారాష్ట్రలో రేపు నాగపంచమి పండుగ ఉంది, సోమవారం నాడు. అందువల్ల కూడా వాళ్ళు కాస్త ధరలు తగ్గి మొత్తం మీద క్వాలిటీలు అయితే చాలా తక్కువ ఉన్నాయన్న. క్వాలిటీ ఉన్న కాయలన్నీ 700 రూపాయల దగ్గర నుంచి 800 చాలా వరకు పడ్డాయి. టాప్ అండ్ టాప్ 850, 900, 1-2 లాట్లు 1000 రూపాయలు. మీరు కూడా ఒక వీడియో పెట్టి చూడండి. రాత్రి 7 గంటల 6 నిమిషాలకు చివరి లాటది 900 వెళ్ళడం జరిగింది. క్వాలిటీ ఉన్న కాయలు ధరలు పెడుతున్నాయి, క్వాలిటీ లేని కాయలు ధరలు తక్కువనే పెడుతున్నాయి. ప్రధాన కారణాలు ఇవి. బయట కాయలు ఆగడం లేదు. రెండవది నాగపంచం పండుగ, అందువల్ల వాళ్ళ ధర తగ్గింది. ఇక పొంగులు బాబు రమేష్ గారు మంచి కొటేషన్ పెట్టారు. గెలవాలంటే కష్టాలు మర్చిపోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బతకాలంటే ఇష్టాన్ని మార్చుకోవాలి. ఇది ఒక రైతు సాధారణ జీవితం. గెలవాలంటే కష్టాలు మర్చిపోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బతకాలంటే ఇష్టాన్ని మార్చుకోవాలి. ఇదే సాధారణ రైతు జీవితం. రమేష్ గారు చాలా చక్కగా చెప్పారండి. బావా, నార్త్ ఇండియా సైడ్ కాయలు ఎప్పుడైపోతాయి? అలాగే నాసిక్ మన మదపల్లి లాగానే నాసిక్, లాతూర్, ఉస్మానాబాద్ అక్కడ ఎప్పుడు టమాటాలు ఉంటాయి. నార్త్ ఇండియా సైడ్ అక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే లోకల్ పెద్దగా లేదు. మన కాయలు అక్కడికి పెడుతున్నాయి. వాళ్ళ టమాటాలు ఇంకా ఆరంభం అవుతాయి అక్టోబర్లో, నవంబర్లో. అంతవరకు మన అక్కడికి వెళతాయి. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం, చిన్న కార్యక్రమం. అందులో పొంగులూరు బావమూర్తి రమేష్ గారి మంచి కామెంట్, కొటేషన్లు. సమాచారం చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.